ఇస్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కీలక పరిణామం జరిగింది. ఏసీబీ అధికారులు హైదరాబాద్ నాంపల్లి ఏసీబీ కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేశారు. A1 గా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, A2 గా ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, A3 గా హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎల్ఎన్ రెడ్డి, A4 గా స్పోర్ట్స్ కన్సల్టెంట్ కిరణ్ మల్లేశ్వరరావు, ఇక A5 గా యూకేకు చెందిన FEO సంస్థను పేర్కొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా 55 కోట్లను విదేశీ సంస్థలకు నేరుగా మళ్లించినట్లు అభియోగ పత్రంలో తెలిపారు. ఫార్ములా ఈ ఆపరేషన్ సంస్థతో ఒప్పందం చేసుకున్న ఎస్ నెక్స్ట్ జెన్ సంస్థకు బాధ్యతలు అప్పగించడం, దానికి ప్రతిఫలంగా సంస్థ నుంచి బీఆర్ఎస్ కు ఎలక్టోరల్ బాండ్ల రూపంలో 45 కోట్లు రావడం క్విడ్ ప్రోకోలో భాగమేనని పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఇక కేటీఆర్ ని విచారించేందుకు గతేడాది నవంబర్లో అప్పటి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అనుమతించారు. ఇక ఫార్ములా ఈ కార్ రేస్ కు సంబంధించి 2024 డిసెంబర్ 18న ఏసీబీ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. దీని ఆధారంగా ఈడీ మరో కేసు నమోదు చేసింది. అరవింద్ కుమార్, బీఎల్ఎన్ రెడ్డి, కేటీఆర్లను ఏసీబీ ఈడీ అధికారులు విచారించారు. రెడ్డికి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఏవై స్వామి అందిస్తారు. ఏ స్వామి, ఫార్ములా ఈ కేసు సంబంధించినటువంటి విషయంలో ఏసీబీ ఛార్జ్షీట్ నమోదు చేసింది. ఛార్జ్షీట్ లో A1 గా కేటీఆర్ ని, A2 గా అరవింద్ కుమార్ ని, A3 గా బీఎల్ఎన్ రెడ్డిని, A4 గా స్పోర్ట్స్ కన్సల్టెంట్ గా పనిచేసినటువంటి కిరణ్ మల్లేశ్వరరావుని చేర్చడం జరిగింది. అదేవిధంగా యూకేకి సంబంధించిన FEO కంపెనీకి మా వైపు హిమాయత్ నగర్ లో ఉన్నటువంటి బ్యాంకు ద్వారా 55 కోట్ల రూపాయల నిధులను విదేశాలకు అక్రమంగా మళ్లించాలన్న నేపథ్యంతో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీని మీద ఒకవైపు విచారణ కొనసాగించింది. ఇప్పటికే 2-3 సార్లు కేటీఆర్ తో పాటు మీ అరవింద్ కుమార్ మిగతా వాళ్ళని కూడా పిలిచి విచారించినటువంటి ఏసీబీ అధికారులు నిన్ననే సంబంధించినటువంటి ఛార్జ్షీట్ అయితే నమోదు చేశారు. దీని ద్వారా ఎవరెవరు దీని ద్వారా ప్రతిఫలం పొందారు, ఎక్కడ అవినీతి జరిగింది, కేబినెట్ అప్రూవల్ లేకుండా ఏ విధంగా ఈ 55 కోట్ల నిధులను లండన్ లో ఉన్నటువంటి బ్యాంక్ కు మళ్లించాలన్న దానిపైన అభియోగాలు అయితే ఏసీబీ నమోదు చేసింది. కేటీఆర్ ను విచారించడం కోసం గత నవంబర్ లోనే గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అనుమతించారు. ఆ తర్వాత ఫార్ములా కేసు సంబంధించి 2024 డిసెంబర్ లో దీని మీద మొదటిసారి ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారించారు. అప్పుడు దీనికి ఎంఐఓడి సెక్రటరీ ప్రిన్సిపల్ సెక్రటరీ పనిచేసిన దానకిషోర్ ఫిర్యాదు తోటి దీని మీద ఒకవైపు విచారణ అయితే కొనసాగించారు. అన్ని రకాలుగా అన్ని కోణాలు విచారించినటువంటి ఏసీబీ అధికారులు ఇప్పుడు 5 మంది పైన ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి అభియోగాలు నమోదు చేస్తూ ఛార్జ్షీట్ అయితే నమోదు చేశారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ స్వామి.